శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్స్ సిరీస్లో కోడ్ ఉల్లంఘించినందుకు గాను ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యేసరికి ఒక ఓవర్ వెనుకపడ్డారు. ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్ రేటులో ప్రతి ఓవర్కు ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 5% కోత విధిస్తారు. మ్యాచ్లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో స్నేహ రాణా 3, నల్లపురెడ్డి, చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్లో హాసిని పెరెరా 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్లో కూడా ప్రతికా రావల్ 50 నాటౌట్, అర్ధ సెంచరీతో రాణించింది. స్మృతి మంధాన 43, హర్లిన్ డుయాల్ 48 నాటౌట్ పరుగులతో సత్తా చాటారు.